తక్షణమే ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలనే డిమాండ్తో ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ర్యాలీ చేపట్టిందో ఇవాళ అన్ని ఆన్ చేపట్టినప్పటికీ కూడా వేలాది మంది యువత ర్యాలీలో పాల్గొని ఈ ర్యాలీని విజయవంతం చేశారు. ఈ ప్రభుత్వం ఈ నిరసన కార్యక్రమం ఇంత పెద్ద ఎత్తున జరగడం ఇప్పటికైనా ఎన్నికలకు మీరు ఏదైతే సూపర్ 6, సూపర్ 7 హామీలు ఇచ్చారో హామీలు అమలు చేయమని ముఖ్యంగా నిరుద్యోగుల కోసం ఏదైతే నెలకు 3,000 రూపాయలు ప్రతి యువకుడికి ఇస్తామని ఏదైతే హామీ ఇచ్చారో హామీని తక్షణమే అమలు చేయమని చెప్పి ప్రభుత్వాన్ని చెప్తా ఉన్నాం. 26 మాసాలు అయిపోయింది. నెలకు 3,000 చొప్పున 1,08,000 రూపాయలు ఈ ప్రభుత్వం ప్రతి యువకుడికి కూడా బాకీ ఉంది. సో ఆ 1,08,000 రూపాయలు ప్రతి యువకుడికి బాకీ చెల్లించి ఇకపై ప్రతి నెల 3,000 ఈ ప్రభుత్వం చెల్లించవలసిందిగా కోరుకుంటూ, అదేవిధంగా ఫీజు రీయింబర్స్మెంట్కి సంబంధించిన బకాయిలు దాదాపు 7 నుంచి 8,000 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి. ఫీజు రీయింబర్స్మెంట్కి సంబంధించి ఇప్పటికే చాలామంది పిల్లలు చదువులు పూర్తి చేసుకొని కాలేజ్ బయటకు వస్తూ ఉన్నారు. కానీ కాలేజ్ నుంచి సర్టిఫికేట్ రావడంలో సర్టిఫికేట్లు అడిగితే మీ ఫీజులు ఇంకా గవర్నమెంట్ చెల్లించలేదు, మీరు డబ్బులు కట్టి సర్టిఫికేట్ తీసుకొని పోండి అని చెప్పి పిల్లల మీద ఒత్తిడి. ఉదాహరణకు నా పక్కన ఇక్కడ చిత్రాపేట మండలానికి సంబంధించిన లాస్ట్ ఇయర్ నాయక్ అనే అబ్బాయి ఉన్నాడు. ఈ అబ్బాయి ఇంజనీరింగ్ పూర్తి చేసినాడు. చివరి 2 సంవత్సరాలకు సంబంధించిన 86,000 రూపాయలు ఫీజు రీయింబర్స్మెంట్స్ బాకీ ఉంది. ప్రభుత్వం కాలేజీకి చెల్లించాల్సింది. ఇతనిపై సర్టిఫికేట్లు అడుగుతా ఉన్నాడు. నేను పాస్ అవుట్ అయ్యాను, అన్ని సబ్జెక్టులు క్లియర్ చేసినాను, నా సర్టిఫికేట్లు నాకు ఇవ్వండి అని చెప్పి కాలేజ్ యాజమాన్యాన్ని అడిగితే కాలేజ్ యాజమాన్యము ప్రభుత్వం మాకు 86,000 రూపాయలు చెల్లించాలా, ఆ 86,000 రూపాయలు ప్రభుత్వం చెల్లించడం లేదు కాబట్టి నువ్వు ఆ డబ్బులు కట్టి సర్టిఫికేట్ తీసుకొని పోవని చెప్పి ఇటువంటి పేద పిల్లల మీద ఈ కాలేజ్ యాజమాన్యాలు ఒత్తిడి తీసుకొస్తా ఉన్నాయి. అసలు ఈ ప్రభుత్వం ముగ్గు నిద్ర వేయాలా, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించి ఇటువంటి లక్షల మంది హాస్పిటల్ అయ్యేటువంటి లక్షల మంది యువకులు ఎవరైతే గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి బయటకు వస్తున్నారో అటువంటి వాళ్ళందరికీ వారి తల్లిదండ్రులందరినీ ఆదుకోవాలని చెప్పి ఎన్నో ఏళ్లుగా అప్పట్లో రాజశేఖర రెడ్డి గారు
ఫీజు రీయింబర్స్మెంట్ పథకం తీసుకొచ్చారు, ఆరోగ్యశ్రీ పథకం తీసుకొచ్చారు. క్రమం తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో క్రమం తప్పకుండా ఆ పథకాలు ఫీజు రీయింబర్స్మెంట్ పర్ఫెక్ట్గా అమలైంది. ఈ ప్రభుత్వం వచ్చినాక ఈ 26 నెలల్లో ఫీజు రీయింబర్స్మెంట్ లేదు, వసతి దీవెన లేదు, రెండు పోయినాయి చూపిస్తాయి. సో ఇప్పుడైనా కళ్ళు తెరిచి ఒక్క తాండాలోనే 10 మంది పూర్తి చేస్తున్నారంటే రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని లక్షల మంది యువకులు విద్యార్థులు ఫీజు రీయింబర్స్మెంట్ డబ్బు పడాలా, కాలేజీలకు కట్టి మాకు సర్టిఫికేట్లు వస్తే మేము పోయి ఉద్యోగాలు తెచ్చుకోవచ్చు అని చెప్పి అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. ఆలస్యం అయితే ఇది ఒక 1 year 2 years 3 years లేట్ అయితే వీళ్ళు సర్టిఫికేట్ల చేతికి రావడము, వీళ్ళందరికీ ఫ్రెషర్స్ కేటగిరీలో ఉద్యోగాలు వచ్చే రైట్ కోల్పోతారు వీళ్ళందరూ కూడా. కాబట్టి లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఏదైతే మీరు సంతకాలు పెట్టి మరి మేనిఫెస్టో ఇచ్చారో తప్పకుండా హామీలు నెరవేర్చండి, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించండి, అదేవిధంగా నిరుద్యోగ వృత్తి ప్రతి నెల 3,000 రూపాయలు చెల్లించండి అని చెప్పి మరొకసారి ఈ ముగ్గురు నాయకులను కూడా కోరుకుంటూ, అదేవిధంగా డిఎస్సిలో జరిగిన అవకతవకలు ఏ స్థాయిలో జరిగినాయో మీరందరూ కూడా చూశారు. ఎస్సీఈఆర్టీలో ఎవరైతే ఎస్సీఈఆర్టీ సంస్థ పేపర్ అప్లోడ్ చేస్తుందో ఆ డిఎస్సి క్వశ్చన్ పేపర్ అప్లోడ్ చేసే సంస్థలో అవుట్సోర్సింగ్ ఉద్యోగికి ఎవరైతే పేపర్ అప్లోడ్ చేస్తాడో ఆ ఉద్యోగి నవీన నేతలకి స్టేట్ ఫస్ట్ రావడము మరి మనమంతా కూడా చూసాం. స్టేట్ ఫస్ట్ వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో స్టేట్ ఫస్ట్ వచ్చిన తర్వాత అతన్ని ఉద్యోగం ఇవ్వకుండా మళ్ళీ పక్కన పెట్టారు. అంటే ఈ ప్రభుత్వమే పరోక్షంగా పేపర్ లీకేజీ జరిగిందని చెప్పి ఈ ప్రభుత్వమే స్పష్టం చేస్తా ఉంది. ఆ నవీన పైకి ఉద్యోగం ఇవ్వడం లేదు. అదేవిధంగా స్పోర్ట్స్ కోటాలో ఎన్ని అక్రమాలు జరిగినాయో చెప్పాలంటే ఫస్ట్ జీవో నెంబర్ 4, జీవో నెంబర్ 47 ఇష్యూ చేసినాయి. అంటే డిఎస్సి పరీక్ష రాయకుండానే, డిఎస్సిలో క్వాలిఫై కాకుండానే స్పోర్ట్స్ కోటా కింద ఉద్యోగాలు వచ్చి వెసులుబాటు ఒకటి కల్పించారు ఈ జీవోల ద్వారా. ఈ జీవోలన్నీ ఇచ్చిన తర్వాత వీళ్ళ సెలక్షన్ అయిపోయిన తర్వాత మళ్ళీ అర్థాంతరంగా ఎవరు కోర్టు కూడా పోయి స్టే తెచ్చుకోకూడదని చెప్పి, న్యాయస్థానాలకు కూడా ఎవరు ఆశ్రయించకూడదని చెప్పి, ఏ అభ్యర్థి పోకూడదని చెప్పి జీవో నెంబర్ 74 ఇచ్చి మళ్ళీ జీవో 447 రద్దు చేస్తారు. అంటే ఇంత ఘోరం ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఈ మాదిరి మీరు చీకటి జీవోలు ఇచ్చి ఇష్టం వచ్చినట్టు మరి స్పోర్ట్స్ కోటాలో పార్టిసిపేషన్ అంటే మెడల్స్ వచ్చిన వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చి, అదేవిధంగా ఇంటర్ స్కూల్, ఇంటర్ డిస్ట్రిక్ట్ పార్టిసిపేట్ అయితే ఉద్యోగాలు ఇస్తారు. ఇది ఎక్కడ వింటున్నామో ఎవరికి అర్థం కానిపిస్తుంది. కాబట్టి ఇటువంటి అవకతవకలన్నీ కూడా భారీగా జరిగాయి. కొంతమంది టీడీపీ నాయకులు అడుగుతూ ఉన్నారు. ముఖ్యంగా నిన్న పులివెందులకు సంబంధించిన ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి అడుగుతా ఉన్నారు, బహిరంగ చర్చకు సిద్ధము, లేకుంటే అసెంబ్లీలో చర్చిస్తా, మండలిలో చర్చిస్తా సిద్ధము అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అయినా మేమెవరు డిఎస్సి రాయాల, కానీ డిఎస్సి రాసిన 3,30,000 మంది అభ్యర్థులు ఉన్నారు చూడు, వాళ్ళు మీకు సవాల్ ఇచ్చిన్నారు. లోకేష్ దమ్ముంటే రా, 3,30,000 మంది అభ్యర్థులు లోకేష్ కన్నా ఛాన్స్ ఇస్తే కన్నా కొన్ని వేల మంది వచ్చి ఆయనతో 1-to-1 చర్చ చేయడానికి రెడీగా ఉన్నారు. లోకేష్ కానీ, రామ్ గోపాల్ రెడ్డి కానీ డిఎస్సి అభ్యర్థులతో చర్చకు సిద్ధం కావాలి. ప్రభుత్వంలో బాధ్యత గల స్థానంలో వీళ్ళంతా ఉన్నారు. విద్యాశాఖ మంత్రిగా లోకేష్ ఉన్నారు, అధికార పార్టీలో ఈ రామ్ గోపాల్ రెడ్డి వంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ కూడా డిఎస్సి అభ్యర్థులు ఎవరైతే స్పోర్ట్స్ కోటా వీళ్ళు ఇష్టం వచ్చినట్టు జీవోలు ఇచ్చి మళ్ళీ జీవోలు రద్దు చేసి ఇష్టం వచ్చినట్టు స్పోర్ట్స్ సంఖ్య కూడా జూడో, అదేవిధంగా మన బాల్ బ్యాడ్మింటన్, మన పాకాట ఇటువంటివన్నీ కూడా స్పోర్ట్స్ కోటాలో గేమ్స్ అన్ని యాడ్ చేయడం ఒకటి, స్పోర్ట్స్ కోటా శాతం పెంచడం ఒకటి, పరీక్ష రాయకుండానే స్పోర్ట్స్ కోటా ఉద్యోగం తెచ్చుకునే అవకాశం ఒకటి, డిగ్రీ కూడా లేకుండానే స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం తెచ్చుకొని మళ్ళీ ఉద్యోగం వచ్చిన 5 సంవత్సరాల తర్వాత డిగ్రీ పూర్తి చేసుకునే వెసులుబాటు, ఇటువంటి ఘోరాతి ఘోరాలు జరిగిపోయినాయి. కాబట్టి ఈ ఘోరాలపైన మీరు చర్చకు సిద్ధమా? డిఎస్సి విద్యార్థులు అడుగుతా ఉన్నారు మిమ్మల్ని, డిఎస్సి పరీక్ష రాసిన నిరుద్యోగులు అడుగుతా ఉన్నారు మిమ్మల్ని, చర్చకు మీరు సిద్ధమా? ఎంతసేపు ఉన్నా కూడా పరీక్ష రాయని మాతో చర్చకు సిద్ధం అంటారు, కానీ పరీక్ష రాసిన వాళ్ళతో చర్చకు సిద్ధమని మాత్రం మీరు ఎక్కడా మాట్లాడారు. లోకేష్ కానీ, రామ్ గోపాల్ రెడ్డి కానీ, ఆయన భజన బ్యాచ్ కానీ. కాబట్టి కళ్ళు తెరిచండి, ఎవరికి మీరు సవాల్ ఇసిరాలా? మేము డిఎస్సి నిరుద్యోగులు ఎవరైతే డిఎస్సి విద్యార్థులు పరీక్షలు రాసి మీ అక్రమాల వలన, మీ అవకతవకల వలన ఎవరైతే ఉద్యోగాలు రాకుండా నష్టపోయినారో వాళ్ళందరి గొంతుగా మేము రోడ్లెక్కి పోరాడుతూ ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో
నిరుద్యోగులు ఎవరైతే డిఎస్సీ విద్యార్థులు 3,30,000 మంది పరీక్షలు రాసి మీ అవకతవకల వలన మీ అక్రమాల వలన ఉద్యోగాలు రాకుండా నష్టపోయినారు. అలా గొంతుగా మేమందరం రోడ్లెక్కి ఫైట్ చేస్తాము. మీకు చేతనైతే డిఎస్సీ అభ్యర్థులతో చర్చించండి, వాళ్ళకి న్యాయం చేయండి. అదేవిధంగా ఏదైతే అక్రమాలు జరిగినాయో డిఎస్సీలో అవకతవకలు జరిగినాయో కళ్ళకు కనిపిస్తుంది, ప్రతి సామాన్యుడికి కనిపిస్తుంది. దీంట్లో నిరూపించాల్సింది కూడా ఏం లేదు. మీరు ఇచ్చిన జీవోలు మళ్ళీ మీరు రద్దు చేసిన జీవోలు, అదేవిధంగా మీరు యాడ్ చేసిన స్పోర్ట్స్, మీరు పెంచిన కోట సర్టిఫికేట్, మీరు పెంచిన కోట మెడల్ వచ్చిన వాళ్ళకి ఉద్యోగాలు రావు, పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి. ఈ విడ్డూరాలు, ఈ అవకతవకలు, ఈ అక్రమాల పైన డెఫినెట్ గా సిబిఐ విచారణ జరగాల. పేపర్ లీకేజీ ఏదైతే ఎన్సీఈఆర్టీలో పేపర్ అప్లోడ్ చేసిన నవీన్ అనే అతనికి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చిందో, తద్వారా ప్రభుత్వం అతన్ని పక్కన పెట్టింది ఉద్యోగం ఇవ్వకుండా. అంటే తద్వారా పేపర్ లీకేజీ జరిగిందని ప్రభుత్వం స్పష్టంగా ఒప్పుకున్నట్టే. కాబట్టి ఈ పేపర్ లీకేజీ పైన, స్పోర్ట్స్ కోటాలో జరిగిన అవకతవకల పైన ఈ ప్రభుత్వం సిబిఐ విచారణకు కాల్ఫర్ చేయాలని చెప్పి కూడా గట్టిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇన్ని అవకతవకలకు కారణమైన లోకేష్ తక్షణమే రాజీనామా చేయాలా. ఎన్డీఏలో ముఖ్యమైన భాగస్వామిగా తెలుగుదేశం పార్టీ ఉంది. వాళ్ళ ఎన్డీఏలో కేంద్రంలో నీట్ పేపర్ లీక్ అయితే అక్కడ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేసి ఒక ఉదాహరణగా మీకు చూపించారు. అదే ఉదాహరణ మీరు ఫాలో కాండి. లోకేష్ గారు, మీరు యువకులు, భవిష్యత్తులో ఇంకా భవిష్యత్తు ఉంది, కానీ ఇటువంటి తప్పుడు పనులు మీరు చేయడం వలన యువతలో మీరు ఒక విలన్ అయిపోయినారు. రాష్ట్ర వ్యాప్తంగా యువకుల్లో, విద్యార్థుల్లో మీరు ఒక విలన్ అయిపోయినారు. అది ఇప్పటికైనా మీ మంచి కోరి చెప్తున్నా, మీ శ్రేయోభిలాష్గా చెప్తున్నా, మీరు తక్షణమే రాజీనామా చేసి సిబిఐ ఎంక్వైరీ చేసి మీ సత్యత నిరూపించుకొని మళ్ళా కేబినెట్ పోస్ట్ తీసుకోండి. లేకపోతే చరిత్రహీనుడిగా మీరు మిగిలిపోతారు. యువకులు, విద్యార్థులు మీ జీవితాంతం మిమ్మల్ని విలంగా చూస్తారు, చరిత్రహీనుడిగా మీరు మిగిలిపోతారని చెప్పి లోకేష్ గారికి తెలియజేస్తారు.